వాణ్ణి మర్చిపోతాం. సరేనండి. మరి మరి కడుపులో ఉన్న ఈ బిడ్డ సంగతి జన్మనిచ్చి ఆ రాక్షసులకి బలివ్వమంటారా, లేక కడుపులోనే సమాధి కట్టేయమంటారా? భవాని, భవాని, అట్లా మాట్లాడుకు భవాని. ఈ బిడ్డను రక్షించుకునే బాధ్యత నాది. నువ్వు చెప్పేది వింటుంటే వెంటనే ఆయన్ని కలిసి కాళ్ల మీద పడి దండం పెట్టాలనుంది. మీ నాన్న వాళ్ళుండగా మీ మావయ్యని కలవడం మాత్రం కుదరదమ్మా. నరికి పోగులు పెడతారు. ఎంతకాలం ఇలా భయపడుతూనే బ్రతుకుదామమ్మా? బతికున్నంత కాలం. లేదమ్మా, ఈ పగలు ప్రతీకారాలకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా బ్రతకాలి. అది జన్మకు సాధ్యం కాదమ్మా. అవుతుంది. ఆ కుటుంబం మీద మన వాళ్ళలో ఉన్న పగని పోగొడితే తప్పకుండా సాధ్యమవుతుంది. పగను పోగొడతావా? ఇల్లు ప్రాణాలైనా ఇడిచిపెడతారు గాని పగనిడిచిపెట్టరు. విడిచిపెట్టేలా చేస్తాను. అన్నంత తేలిక కాదమ్మా. కాదని తెలుసు, కాని విడిపోయిన కుటుంబాల్ని కలపడం కోసం ఆ కష్టం పడ్డానికి నేను సిద్ధమే. మూర్ఖులే, కాని వాళ్ళు మనుషులేనమ్మా. పగతో పాటు ఏదో ఓ మూల ప్రేమించే గుణం కూడా ఉంటుంది. దాన్ని బయటికి తీయగలిగితే చాలు. అదేదో పద్యం చెప్పినట్టు ఇసుకలో నుండి నూనె దియ్యనికి ప్రయత్నం చేస్తాను అంటావు. ఆ పద్యం గురించి నాకు తెలీదు గాని వీళ్లలో పగని మాత్రం దూరం చేస్తానమ్మా. అదెట్టానమ్మా? ఇక్కడికొచ్చాక నాకు అర్థమైందేంటంటే, పగ విషయంలో నాన్న వెనక్కి తగ్గినా అత్తయ్య నాన్నని రెచ్చగొట్టి ఆయనలో కసి పెంచుతుంది. కాబట్టి ముందు మనం అత్తలో మార్పు తీసుకురావాలి. అది నీ వల్ల కాదు సిరి. అవుతుందన్న నమ్మకం నాకుందమ్మా. ఎందుకు తెలుసా? నిన్న నేను అత్తని నీ భర్త కొడుకు ఉండుంటే ప్రేమ విలువ తెలిసేది అన్నప్పుడు తనలో కోపం కంటే గిల్టీనెస్ ఎక్కువగా కనిపించింది. అంటే వాళ్ళని దూరం చేసుకున్నందుకు అత్తలో ఏదో ఒక మూల బాధ ఉన్నట్టే కదా? తనలోనూ ప్రేముందమ్మా, కాని పగ ఆ ప్రేమని డామినేట్ చేస్తుంది. అత్తలో మళ్ళీ ఆ ప్రేమని కలిగించగలిగితే ఈ రెండు కుటుంబాలని కలపడం పెద్ద కష్టమేమీ కాదు. మీ అత్తలో ప్రేమ కలిగించటమే కష్టం సిరి. ఆ పదాన్ని కూడా తన దగ్గరికి రానియదు. లేదమ్మా, అత్తలో మార్పు తీసుకొచ్చి నీ ఆలోచన తప్పు అని నిరూపిస్తాను. అదే గనక జరిగితే నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరమ్మా. ఇకపై నా లక్ష్యం అదేనమ్మా.
విన్నావా నీ కోడలు ఏమంటుండదో? నేను రాక్షసనట, నేను దెయ్యాన్నట, అందుకే నువ్వు నన్ను ఇడిచిపెట్టిపోయినా అంట. ఇప్పుడు నీకు తృప్తిగా ఉండాదే? ఇట్లాంటి మాటలు అనిపించడానికే కదా అందరి దృష్టిలో నన్ను సెడదాని చేసిపోయినావు. నా కొడుకు నాకు కాకుండా చేసినావు. నుదుటిన బొట్టుండి ఇదవరాలి బతుకు బతికేలా చేసినావు. ఏంది, నన్ను నేను ఎదురాలనుకుంటున్నానేందనా? అవును, నేను ఎదురాలని. ఎందుకంటే నువ్వు బతుకున్న సచ్చిన సమానమే కదా. అసలు నువ్వు నన్ను ఇడిసెళ్ళిపోవడానికి కారణం ఏందయ్యా? నేను నీ వాళ్ళ మీద పగతో ఉండాననేగా. నీ వాళ్ళ మీద నీకు ప్రేముంటే నా వాళ్ళ మీద నాకుండదా? నా తండ్రి సావుకి పగ తీర్చుకోవాలనుండదా? నా తమ్ముడి చేయి నరికిన వాడి తల నరకాలనుండదా? నీదేమో ప్రేమ, నాదేమో పగ. మరి నువ్వేం చేసినావు? నీ వాళ్ళ మీద ప్రేమతో నన్ను పగదానిలా చూసినావు. దాన్నేమంటారు? అమ్మా అని పిలిపించుకునే అదృష్టానికి దూరం చేసినావు. దాన్నేమంటారు? ఏ ఆడదానికైనా అమ్మతనాన్ని మించిన అదృష్టం ఉండదు కదయ్యా. అదే నాకు లేకుండా చేసినావు. అవును, నా కొడుకు అమ్మేదయ్యా నిన్ను అడుగుంటే ఏం సమాధానం చెప్పినావు? సచ్చినానని చెప్పినావా? ఆ మాట చెప్పుంటావులే, లేకపోతే ఈ పాటికి నా కొడుకు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చుండేవాడు. మొత్తానికి నా మీద కక్ష సాధించిన నలుగురి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచోడు అయిపోయినావు. నీకో విషయం తెలుసా అయ్యా? అన్నీ చక్కగా ఉండుంటే, నా కొడుకు నా కాడుండుంటే ఈ పాటికి సిరికి ఈడయ్యుండేవాడు. నా మేనకోడలు నా ఇంటి కోడలయ్యుండేది. నన్ను దేనికి కానరాకుండా చేసినావు కదయ్యా. అందరూ ఉండి కూడా ఒంటరిదా నన్న భావన కలిగేలా చేసినావు కదయ్యా. అక్షయ్, గో బ్యాక్. నేను కాలు తట్టుకుని పడ్డానే కానీ కాన్షియస్లోనే ఉన్నాను. నీ హెల్ప్ ఎలా తీసుకుంటాను? ఏంట్రా ఇది? ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఈ తాగడం ఏంట్రా? హలో, ఎక్కడ ఏంటి అనే ప్రశ్నలు అడిగే రైట్స్ నీకు లేవు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? అక్షయ్,
అక్షయ్ నో 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 ఏయ్, నువ్వు నా మీద సింపతి చూపిస్తే తట్టుకోలేను. ఎందుకో తెలుసా? ఆ సింపతి అనే పదం నాకు అసలు నచ్చదు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తల్లి లేనివాడు అని సింపతి చూపించి నాకు ఇరిటేషన్ తెప్పించారు. దాని కారణం నువ్వు. అమ్మ ఎక్కడుందో ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. అమ్మ కావాలి డాడీ అని అడిగితే అన్ని నేనే మోసం చేస్తూ వచ్చావు. యు నో వాట్, నువ్వంటే నాకు అసహ్యం. నా లైఫ్ లో అతిపెద్ద విలన్ నువ్వే. అవసరం లేనివన్నీ ఇచ్చావు, కానీ అమ్మని మాత్రం దూరం చేశావు. నువ్వు నా తండ్రివి కాదు. జస్ట్ నాకు అవసరానికి ఉపయోగపడే ఏటీఎం లాంటోడివి అంతే. నా పాకెట్ మనీ అయిపోయింది. ఓ 50K ట్రాన్స్ఫర్ చేయి. 50,000? ఆ, నేను అవసరం లేనప్పుడు నా డబ్బు మాత్రం ఎందుకు? ఆ? అదేంటి డాడీ అంత మాట అనేసావు? నన్ను బాధ్యతగా పెంచినని ఫీల్ అవుతుంటావుగా, మరి నా బరువు నువ్వే మోయాలి కదా. మోయ్. I love you, Amma. I miss you, Amma. I love you, Amma. I miss you, Amma. I love you. నేను నిన్న ఆపదికి దూరం చేశాను, కానీ మీ అమ్మకు కాదురా. మీ అమ్మని ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి. అంతేకాని నా మీద కోపంతో నువ్వు ఇలా చేయడం నేను తట్టుకోలేనురా. ఐఎమ్ సారీ రా అక్షయ్, రియల్లీ సారీ. ఏంటి, బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడుగుతున్నావా? మై డియర్ బ్యూటీ, ఇది ఇండియా. ఇప్పుడిక్కడ డిన్నర్ చేసే టైం అయింది, బ్రేక్ఫాస్ట్ కాదమ్మా. ఏ ఏంట మాటలు, సిగ్గులేదు? చంపేస్తాను. ఇంతకీ నువ్వెప్పుడొస్తున్నావు? హలో, చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఏంటి, ఇల్లా? బానే ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. బట్ ఓకే.
రియలీ ఐ మిస్ యూ. ఓకే బాయ్. ఏంది బాయ్ ఫ్రెండా? ఓ విన్నావా? అందరికీ వినపడేట్టుగా మాట్లాడుతాండావు కదా. నేనేం తప్పు చేయడం లేదుగా చాటుగా మాట్లాడడానికి. ఎవరా కుర్రాడు? కుర్రాడనే ఎందుకు అనుకుంటున్నావు? నీ ఉత్సాహం చూసి నీకేం పనిలేదా అత్త? ఎందుకు నా వెంట తిరుగుతున్నావు? మన ఇంటి పరువు బజార్లో తిరగకూడదని. ఏది ఫోన్ మాట్లాడినందుకే? ఫోన్లోనే ఇంత సనువుగా ఉన్నావంటే ఇక నేరుగా ఎట్టునుంటావో అని. వచ్చి చూడాల్సింది. నీ సంగతి తెలిస్తే అట్టానే చూసేదాన్ని. ఇంతకీ మన కులపోడేనా? How silly. ఈ రోజుల్లో కూడా ఈ కులం గోత్రాలు ఏంటత్తా? ఇప్పుడు మా యూత్ రిలీజియన్ పట్టించుకోవడం లేదు, రెస్పాన్సిబిలిటీస్ ని మాత్రమే పట్టించుకుంటున్నారు. కాస్ట్ గురించి ఆలోచించరు, క్యారెక్టర్ ఎలాంటిది అని ఆలోచిస్తారు. అందం గురించి కూడా పెద్దగా అంచనా వేరు. అన్ని విషయాల్లో మనకి సూటబుల్ గా ఉన్నాడా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అంటే ఏందే? కులపు తక్కువని కట్టుకుని మన పరువు శ్రీకాకుళం అడవుల్లో కల్పిస్తావా? ఇప్పుడు మాత్రం మన ఇల్లు ఇల్లులా ఉందనుకుంటున్నావా? అడవిలానే ఉంది. సిరి, ఏందా మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? నాకు ప్రైవసీ అనే మాట లేకుండా చేస్తుంది. నేను ఎక్కడున్నా నన్నే గమనిస్తూ తిరుగుతుంది. నేను ఏ ఫోన్ మాట్లాడినా నా లవర్తో మాట్లాడుతున్నాను అనుకుంటుంది. చాలా ఇరిటేషన్ గా ఉందమ్మా. అసలు ఇంటికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. మాకు కూడా అట్టానే అనిపిస్తా ఉంది నీ వాలకం చూస్తుంటే. నువ్వు ఏనాడు హద్దులు దాటిపోయావని అనుమానంగా ఉండాది. అనుమానం ఎందుకు? నిజమే అనుకో. అతను నా బాయ్ ఫ్రెండ్, అతనే నాకు కాబోయే మొగుడు కూడా. ఇప్పుడు ఓకేనా? డౌట్ పోయి కన్ఫర్మేషన్కి వచ్చావా? ఏ సిరి, ఏందా మాటలు? మరేం చేయమంటావమ్మా? తనకలా చెప్తే గాని తృప్తిగా ఉండట్లేదు. నీ కూతురు నటిస్తుంది అనుకుంటుండదేమో. అది పొగరగా అన్నా అదే నిజం. ఇద్దరూ మొండిఘటాలే. ఇది యాడికి పోతాదో ఏందో.